హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా భూపతి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. సో మనకైతే కౌశలంలో కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు కదా! సో కౌశలం వెబ్‌సైట్‌లో డూస్ అండ్ డోంట్స్ గురించి మెన్షన్ చేశారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఏ విధంగా అటెండ్ చేయాలి? దానిలో గ్రేడింగ్ ఏ విధంగా ఇస్తున్నారు? దాని గురించి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏ విధంగా రీషెడ్యూల్ చేసుకోవాలో దాని గురించి ఇచ్చారు. అలాగే ఏప్రిల్ మంత్‌లో కౌశలం ఎగ్జామ్స్ సెకండ్ రౌండ్ జరుగుతున్నాయి. సో ఇది ఎవరికంటే ఎవరైతే మనకి ఫస్ట్ రౌండ్‌లో 2 క్లియర్ చేశారో కమ్యూనికేషన్ అసెస్‌మెంట్, స్కిల్ అసెస్‌మెంట్ వాళ్ళకైతే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మన ఈ వీడియోలో కంప్లీట్‌గా కౌశలం సంబంధించిన డూస్ అండ్ డోస్ గురించి వెబ్‌సైట్‌లో మెన్షన్ చేశారు. దాని గురించి అయితే క్లియర్‌గా నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. మీరు ఏపీ కౌశలం వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయినాక ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా! దీని కిందకెళ్ళండి. ఓకే. ఇక్కడ మనకి అసెస్మెంట్ డూస్ అండ్ డోంట్స్ ఉంది. సక్సెస్ స్టోరీస్ ఉంది. సక్సెస్ స్టోరీస్ అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ అయిన వాళ్ళవి డీటెయిల్స్ ఉన్నాయి. రీసెంట్‌గా ఒక డ్రైవ్ జరిగిందంట. సో ఆ డ్రైవ్‌లో వీళ్ళు ప్లేస్ అయినారు. వీళ్ళు డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు చూడు. మార్చ్‌లో డ్రైవ్ జరిగింది. ఈ డ్రైవ్‌లో వీళ్ళు ప్లేస్ అయ్యారు. వీళ్ళ శాలరీస్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో దాదాపు ఇది. తర్వాత మనం ఈ వీడియోలో కౌశల్యం అసెస్మెంట్ డూస్ అండ్ డోంట్స్ అనేది ఇక్కడ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. దాని గురించి డీటెయిల్గా మనం తెలుసుకున్నాం. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అసెస్మెంట్ డూస్ అండ్ డోంట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా గ్రేడింగ్ ఉంటుంది, ఆ స్కోర్స్ లెవెల్స్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ స్కోర్స్ అనమాట. A1 అంటే ఏంటి, A2 అంటే ఏంటి, B1 అంటే ఏంటి, B2 అంటే ఏంటి క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ప్రొఫైల్లో స్కిల్స్ అనేది ఏ విధంగా పెట్టాలి, తర్వాత సెంటర్ అనేది ఏ విధంగా మార్చుకోవాలి, దాని గురించి తర్వాత రెజ్యూమ్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి. బట్ మన ఈ వీడియోలో ఓన్లీ కమ్యూనికేషన్ అసెస్మెంట్ స్కోర్స్ గురించి మాత్రం తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో మిగతా గురించి వెళ్దాం. సో ఇక్కడ కమ్యూనికేషన్ అసెస్మెంట్ గురించి చూడండి, క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటిది, ఈ గైడ్లైన్స్లో ఇది కమ్యూనికేషన్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్. సో మీ ఆన్సర్లు అనేది జనరల్గా మీ ఆలోచన నుంచి రావాలి. సో మీరు ఏదైనా ఒక కాపీ చేసుకొని ఆ సెంటెన్స్ అనేది కాపీ చేసుకొని మెమరైజ్ చేసుకొని అలా స్క్రీన్ ముందు చదివితే దానికి లో స్కోరింగ్ అనేది ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీ థాట్స్ నుంచి అనేది మీరు మాట్లాడాలి ఇంగ్లీష్ అనేది, అదొకటి. తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి కమ్యూనికేషన్కి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనకు తెలుసు ఇది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెంటెన్స్ చూడండి. ఇక్కడ B1 B2 C1 C2 గ్రేడ్ ఇచ్చారు కదా. ఇక్కడ A1 A2 అనేది బేసిక్ గ్రేడ్. నేను మన వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను, A1 గ్రేడ్ వస్తే మీరు బేసిక్ లెవెల్, C1 C2 వస్తే మీరు ప్రొఫెషంట్ అని. ఇక్కడ చూడండి, B1 ఎప్పుడు ఇస్తారంటే ఐ స్టడీ ఇన్ ఏ కాలేజ్, మై సబ్జెక్ట్ ఈజ్ కంప్యూటర్స్ అంటే దానికి B1 గ్రేడ్ ఇస్తారు. అదే B2 చూడండి, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఏ కంప్యూటర్ సైన్స్ బికాస్ ఐ ఎంజాయ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఆ సెంటెన్స్కి ఈ సెంటెన్స్కి ఎలా చూడండి, ఇది సింపుల్. B1 అనేది సింపుల్ సెంటెన్స్, B2 అంటే దానికన్నా బెటర్గా క్లియర్గా యూజ్ చేస్తున్నాం. సో దానివల్ల ఇక్కడ B2 గ్రేడ్ వచ్చింది. ఇక్కడ C1 చూడండి, దాన్ని అదే సెంటెన్స్ని ఇక్కడ ఐ స్టడీ ఇన్ కాలేజ్ మై సబ్జెక్ట్ ఈస్ కంప్యూటర్స్ ఉంది కదా, అదే సెంటెన్స్ని ఇక్కడ చూడండి, ఐ చూస్ కంప్యూటర్ సైన్స్ బికాజ్ ఐ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ హౌ టెక్నాలజీ కెన్ సాల్వ్ ది రియల్ ఛాలెంజెస్ అనే దానికి ఇలా యూజ్ చేస్తే ఇక్కడ C1 ఇచ్చారు. అది ఇక్కడ నీకు B1 B2కి C1కి గ్రేడింగ్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ డూస్ చూడండి. మనం దీంట్లో కమ్యూనికేషన్ అసెస్మెంట్ మీరు అటెండ్ అయ్యేప్పుడు డూస్ చూడండి. మీరు మాట్లాడేప్పుడు న్యాచురల్గా మాట్లాడాలి, మీ ఓన్ వర్డ్స్ మాట్లాడాలి. తర్వాత సింపుల్ సెంటెన్స్ అనేది యూజ్ చేయాలి, క్లియర్గా ఉండాలి. ఓకే. తర్వాత మీ పర్సనల్ ఎగ్జామ్ ఇవ్వాలి. ఏదైనా మీ ఆన్సర్ని సపోర్ట్ చేయాలంటే మీ పర్సనల్ ఇవ్వాలి. సో మీరు ఏం చేయాలంటే, మీరు ఆన్సర్ రికార్డ్ చేసేప్పుడు బిఫోర్గా మీరు పాస్ చేసుకుని థింక్ చేసుకుని తర్వాత ఆన్సర్ అనేది మీరు పర్ఫెక్ట్ టోన్లో అనేది ఇవ్వాలి. ఓకే. డోంట్స్ చూడండి, ఇక్కడ మీరు ఏం చేయకూడదంటే ఏదైనా మీరు పేపర్లో రాసుకొని స్క్రిప్ట్ రాసుకొని చదవకూడదు, ఫోన్ స్క్రీన్ చూస్తూ చదవకూడదు, అలాంటివి చేయకూడదు. మెమరీ ఆన్సర్ని బట్టి బైహార్ట్ చేసి అదే ఆన్సర్ చెప్పాలని అలాంటివి చేయకూడదు. తర్వాత మీరు ఆన్సర్ రికార్డ్ చేసినప్పుడు సైలెంట్గా ఉండకూడదు అనమాట. అది మధ్యలో గ్యాప్ అనేది రాకుండా యూజ్ చేయాలి. ఇది. సో ఇక్కడ కమ్యూనికేషన్ అసెస్మెంట్లో డూస్ అండ్ డోంట్స్ ఇది. సో నెక్స్ట్
సో యాజ్ పర్ సిఈఎఫ్సిఆర్ ప్రకారం స్కోర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి మనం చాలాసార్లు చెప్పాం కదా. సో ఇక్కడ దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ఇక్కడ A1 అంటే ఏంటి, A2 అంటే ఏంటి, B1 అంటే ఏంటి, B2 ఏంటి, C1 C2. ఇక్కడ A1 అంటే బిగినర్ అనమాట, వెరీ బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ మీది. A2 అనేది ఎలిమెంటరీ, దానికన్నా బెటర్ అనమాట. B1 అనేది ఇంటర్మీడియట్. ఇక్కడ B2 నుంచి B2 C1 C2 వచ్చిన వాళ్ళు మంచి గ్రేడ్ అని చెప్పచ్చు, కమ్యూనికేషన్ ఫ్లూయెంట్గా ఉన్నట్టు. ఎవరికైతే ఇక్కడ చూడు ఎయిమ్ హియర్ అని చెప్పాడు. సో B2 వస్తే సరిపోతుంది, మీరు ఈ C1 C2 కూడా అవసరం లే. సో బేసిక్గా B2 వస్తే బెటర్ అనమాట. B2 నుంచి ఇంకేది వచ్చినా బెటర్. B2 కానీ C1 కానీ C2 కానీ వచ్చినా కూడా బెటర్ స్కోర్ అనమాట. సో గ్రేడింగ్లో ఎవరికైతే డౌట్ ఉన్నది క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ B1 అనేది ఈజ్ రియల్ అండ్ రికగ్నైజ్డ్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ. సో B1 కూడా ఎలిజిబుల్ ఉంటాయి జాబ్స్, బట్ B2 మీరు B2 వచ్చేదానికి ట్రై చేయండి అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ప్రొఫైల్ స్కిల్స్ అండ్ జాబ్ మ్యాచింగ్ ఉంది. దీని గురించి ఇక్కడ చూడండి, మీ ప్రొఫైల్లో స్కిల్స్ అనేది ఎలా యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎంఎస్ వర్డ్ మే నాట్ బి సచ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఇప్పుడు కొన్ని స్కిల్స్ కాడ ఎగ్జాక్ట్గా మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అక్కడ మ్యాచ్ కావు కదా, ఇక్కడ ఈ విధంగా టైప్ చేయమని చెప్పి ఇచ్చాడు. తర్వాత స్కిల్స్ అనేది ఇక్కడ చూడండి, యూజ్ ఫుల్ స్టాండర్డ్ నేమ్స్ అన్నాడు. మైక్రోసాఫ్ట్ వర్డ్, డేటా ఎంట్రీ, టాలీ ఏర్పింది. ఇలాగ ఫుల్గా మీరు స్కిల్స్ దగ్గర ఇచ్చే దగ్గర ఇవి ఇచ్చుకొని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎలాంటి స్కిల్స్ అనేది మీరు ఇవ్వకూడదు అంటే ఇక్కడ చూడండి, ఎంఎస్ షార్ట్ కట్స్ లాగా ఎక్సెల్ అని, కంప్యూటర్ స్కిల్స్ అని, బేసిక్ ఐటీ అని చెప్పి అలాంటి స్కిల్స్ అనేది ఇవ్వకూడదు. మీరు కంప్లీట్ స్కిల్స్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ సెంటర్ సెలెక్షన్. మీరు ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు బేసిక్గా ఇంతకుముందు మన సెంటర్ సెలెక్ట్ చేయకపోతే అది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా నియర్ బై మీ గ్రామ సచివాలయం ఏదో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏందో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మీ సెంటర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎక్కడైతే అవైలబుల్ ఉన్నారో లేకుంటే మీరు వేరే ప్లేస్కి లొకేట్ అయ్యింటారు కదా అక్కడికి మార్చుకోవచ్చు, అది ఆప్షన్ అయితే ఉంది. సో వన్స్ మీరు సెలెక్ట్ అనే సెంటర్ అనేది చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 months వరకు అది ఫ్రీజ్ అయిపోతుంది, అంటే మళ్ళీ చేంజ్ చేయలేదు. సో సెంటర్ అన్ని వన్స్ మీరు చేంజ్ చేసేప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఒకసారి మార్చిన తర్వాత మళ్ళీ 3 months వరకు అది చేంజ్ చేసుకోలేదు, అదొకటి. సో ఇక్కడ చూడండి దాని గురించి, సెంటర్స్ గురించి ఇక్కడ 90 days లాక్ అయిపోతుంది. తర్వాత మీరు స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత 48 hours ముందు మీ మీ డాష్ బోర్డ్ అనేది లాక్ అయిపోతుంది, మీ స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో ఎవరైతే స్కిల్స్ అప్డేట్ చేయాలనుకో ముందుగానే చేసుకోండి. సెంటర్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని దాని గురించి. సో మీరు రీషెడ్యూల్ చేసుకున్న రీషెడ్యూల్ సెంటర్లోనే వస్తుంది, లాక్ అయిపోద్ది. ఓకే. తర్వాత రెజ్యూమ్ కంప్లీషన్ ఇవన్నీ ఉన్నాయి, దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఇక్కడ రెజ్యూమ్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనకు క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్లో మీకు ఈ కలర్స్ ఉంటే సో బిలో 40% వస్తే మీకు ఇన్కంప్లీట్ వస్తుంది. 40 to 75% అంటే మీరు ఇన్ ప్రోగ్రెస్ అనమాట. 75% ఉంటే మీరు స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉన్నట్టు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. విజిబుల్ టు ఆల్ రిలవెంట్ ఎంప్లాయర్స్ అనమాట. ఇది చూసుకోండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్లై అట్లీస్ట్ 5 jobs ఎవ్రీడే అని చెప్పి ఇచ్చారు. అంటే మీ రెజ్యూమ్ 175% రీచ్ అయిందంటే మీరు డైలీ 5 jobs అనేది అట్లీస్ట్ మినిమంగా అప్లై చేయమని చెప్పి ఇచ్చారు. ఇంకా మిగతా దాని గురించి ఉన్నాయి సక్సెస్ స్టోరీస్ కానీ వాటి గురించి కానీ మనం రెజ్యూమ్ ఏ విధంగా కంప్లీషన్ చేయాలి స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో ఇక్కడ ఓన్లీ డూస్ అండ్ డోర్స్ అనేది మీరు వెబ్సైట్లోనే అక్కడైనా చెక్ చేసుకోండి. మన వీడియోలో అన్ని పాయింట్స్ అనేది ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఓకే.